ఈ శివన్ కన్ హ్యాండ్ బ్యాగ్ నేను రీసెంట్గా షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఫుల్ వీడియో కావాలని కామెంట్ చేశారండి. నా దగ్గర అయితే ఈ కలర్స్ అవైలబుల్లో లేదు. నా దగ్గర ఉన్న కలర్స్తో నేను మీకు వేసి చూపిస్తాను. చూడండి, క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ శివన్ ఖాన్ హ్యాండ్ బ్యాగ్ వేయడం ఎలా అనేది చూద్దాము అండి. చూడండి, నేనైతే నీట్గా అయితే ఫినిష్ చేశాను లేడర్ నాట్స్ వేసి. చూడండి, లేడర్ నాట్ క్లియర్గా కనిపిస్తుంది కదా. చూడండి, బటన్ కూడా పెట్టానండి. దీనికి హ్యాండిల్ కూడా కొద్ది పొడవుగా తగిలించుకునేంత ఇదిగా పెట్టాను. చూడండి, బాస్కెట్ అయితే శివన్ ఖాన్ నాట్ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఫుల్గా. చూడండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చూపించినట్టు చూడండి, నేనైతే మిల్క్ క్రీమ్ వైర్ ఒకటి తీసుకున్న ఒక కట్ట, ఆ తర్వాత గ్రీన్ కలర్ ఒక్కటి తీసుకున్నానండి. గ్రీన్ కలర్ వైర్ని కొలుచుకుందామండి. చూడండి, నేనైతే స్కేల్ తీసుకున్నాను. స్కేల్లో 5.5 ఫీట్స్ తీసుకోవాలండి. చూడండి, 5 ఫీట్స్ తీసుకొని తర్వాత హాఫ్ ఫీట్ అంటే 15 సెంటీమీటర్స్ వస్తుంది స్కేల్లో అయితే. చూడండి, నీట్గా అయితే క్లియర్గా అర్థమయ్యేటట్టు మీకు చూపిస్తున్నాను. చూసారా, 15 సెంటీమీటర్స్ 5.5 ఫీట్స్ తీసుకోవాలి. 21 వైర్స్ తీసుకోవాలండి. మనం ఒక్క వైర్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. అదే ఒక వైర్ అలతి పెట్టుకొని 20 వైర్లు కట్ చేసుకుంటే మీరు కట్ చేసుకున్న ఒక వైరు 20 వైర్లు మొత్తం 21 వైర్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు హ్యాండ్ బాస్కెట్ వేయడానికి బేస్ వేయాలి కదా. బేస్కి వచ్చేసి మనం రన్నింగ్ వైర్ తీసుకుందాము. మిల్క్ క్రీమ్ వైర్ తీసుకున్నాను. అది వచ్చేసి 2.25 అడుగులు తీసుకోవాలండి. 2.25 అడుగులు అంటే 2 అడుగులు తర్వాత ఒక 5 సెంటీమీటర్ల దాకా తీసుకున్నారంటే ఈ స్కేల్లో సరిపోతుందండి. చూడండి, నేను చూపించినట్టు మడిచిపెట్టుకోవాలి. మడిచిపెట్టుకునేసి మనం కట్ చేసుకున్న వైర్ ఉంది కదండి, గ్రీన్ కలర్ వైర్, ఆ వైర్ని క్రీమ్ కలర్ వైర్ ఉంది కదండి, దాంతో మనం కలుచుకోవాలి. అంటే రన్నింగ్ వైర్లో మనము స్కేల్లో మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్స్ పెట్టి మనము 2.25 అడుగులు తీసుకోవాలండి. 2.25 అడుగులు తీసుకుని రన్నింగ్ వైర్ మనకి రైట్ సైడ్ వచ్చేటట్టు, మన ఈ కొలుచుకున్న వైర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకొని, ఈ గ్రీన్ కలర్ వైర్ మనం కొలుచుకున్నాం కదా అది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉండేటట్టు, ఆ తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఎక్కువ ఉన్నట్టు పెట్టుకొని మనం నాట్ అయితే వేసేస్తాం. ఫస్ట్ నాట్ అయితే బేసిక్ నాట్ వేసుకుందామండి. ఫస్ట్ బేస్ వచ్చేసి 5 నాట్స్ వేయాలి. అంటే చూడండి, నేను మొత్తం నాట్స్ అన్ని వేసేసి చూపిస్తాను. చూడండి, కొలుచుకోవాలి. ఇక్కడ చూపించినట్టు కొలుచుకొని కరెక్ట్గా ఉందా లేదా అనేది మెజర్మెంట్స్ తీసుకోవాలండి. చూడండి, 2.25 అడుగులు అయితే కరెక్ట్గా అయితే లేదండి. ఇంకా ఒక 2 సెంటీమీటర్లు అయితే తక్కువ ఉంది. దాన్ని కూడా మనము కొలుచుకోవాలి. కొలుచుకునేసి నీట్గా సరి చేసుకోవాలండి. సరి చేసుకున్నాక చూడండి ఎలా ఉందనేది. ఇప్పుడు చూడండి, నేనైతే సర్చ్ చేసుకున్నానండి. చూడండి, మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న వైరు, రైట్ సైడ్ అంటే ఫ్రంట్ ఉన్న వైరు రెండింటిని మనం కొలుచుకున్నాం కదా, ఆ రెండు సమానంగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. తర్వాత చూడండి, రన్నింగ్ వైర్ అయితే మనకు రైట్ సైడ్ ఉండాలని చెప్పాను కదా, ఆ రైట్ సైడ్ వైపే మనము మిగతా ఉన్న వైర్లన్నీ అంటే మనం కట్ చేసుకున్న వైర్లన్నిటిని ఆ 2.25 అడుగులు తీసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్స్తో మనం చూసి మడిచిపెట్టి నాట్స్ అయితే నార్మల్ నాట్స్ వేసుకోవాలండి. చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను ఎలా వేయాలనేసి. ఫస్ట్ రన్నింగ్ వైర్ని మడిచిపెట్టేసి ఈ రన్నింగ్ వైర్ని మడిచిపెట్టుకొని చూడండి, ఈ గ్రీన్ కలర్ వైర్ మడిచాం కదా, అది ఎక్కువ ఉన్నది వచ్చేసి రైట్ అంటే కింద వచ్చేటట్టు అది పెట్టుకొని పైకి మడిచిపెట్టి నాట్ అయితే టైట్ చేయాలండి. చూడండి, నాట్ అయితే టైట్ అయిపోతుంది. ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. నాట్స్ వేసిన తర్వాత రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది క్లియర్గా అయితే చూసుకోవాలి. నాకైతే కొంచెం తక్కువ వచ్చిందండి కొలుచుకున్న వైర్ కంటే. చూడండి, నేను కింద లూజ్ చేసి పైకి నొక్కానంటే కరెక్ట్గా ఎడ్జెస్ కరెక్ట్ వచ్చేస్తుందండి. మీరు కూడా అలాగే చేయండి. మనకు కింద వైపు తక్కువ అంటే పై వైపు మనకు తక్కువ ఉంది అంటే కింద నుంచి లూజ్ చేసి టైట్ చేసామంటే కరెక్ట్గా అయితే సరిపోతుందండి. ఇంకో నాట్ కూడా చూడండి, నేను రన్నింగ్ వైరు కింద వైపు మడిచిపెట్టేసి ఈ కొలుచుకున్న వైర్ ఉంది కదా, ఆ వైర్ని అయితే ఆ దాంట్లో ఇన్సర్ట్ చేసేసి చూడండి నాట్ అయితే టైట్ చేస్తున్నానండి. ఇలా అన్ని వైర్స్ని మనము కొలుచుకున్న తర్వాత అంటే నాట్ వేసిన తర్వాత అన్నిటిని మనం కొలుచుకోవాలండి. ఎడ్జెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదనేసి కొలుచుకోవాలి. చూడండి, మళ్ళీ అయితే మీకు చూపిస్తున్నాను నార్మల్ నాట్ ఎలా వేయాలనేది. మనం స్కేల్లో కొలుచుకున్నాం కదా, అదే మెజర్మెంట్స్ ఒక్క వైర్ కొలుచుకుంటే సరిపోతుందండి.
అలాగే అన్ని వైర్స్ని కొలిచి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం లాస్ట్లో వేయటం అంటే లాస్ట్లో వేసేటప్పుడు పైన ఎడ్జెస్ అనేది ఈక్వల్గా రాకపోతే మనం వైర్ చెక్కడానికి సరిగ్గా ఉండదండి. అందుకనేసి చూడండి క్లియర్గా అయితే చూపిస్తున్నాను. అన్నీ జాయిన్ చేసుకునేసి మనకు చూడండి నేను చూపించినాను కదా, ఈ అన్ని వైర్స్ని మనం ఈ వైర్లో జాయిన్ చేసేసి చూపిస్తానండి. ఇప్పుడు చూడండి నేనైతే జాయింట్ చేసేసాను. జాయింట్ చేసేసి అటు సైడ్ ఇటు సైడ్ చూడండి నేను పట్టుకున్నట్టు పట్టుకొని ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా కరెక్ట్గా ఆ వైర్ అటువైపు మనము 2.25 అడుగులు తీసుకున్నాం కదా, అదే సైజుతో చూసి మనం ఈ 2 వైర్స్ని కట్ చేసుకోవాలి. చూడండి నేనైతే ఎట్లా చూపించినా అలాగేనే మీరు కట్ చేసుకునేసి తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకోటి వేయాలండి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా 2.25 అడుగులు, ఆ కొలత తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి మన రన్నింగ్ వైర్ని దానిపైన గ్రీన్ కలర్ వైర్ని మడిచి పెట్టేసి మనం వేస్తున్నాం. చూడండి నేనైతే చూపిస్తున్నాను, క్లియర్గా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూపించినట్టు మీరు వేయండి. నీట్గా అయితే బాస్కెట్ వేసేయచ్చు. చూడండి నాట్స్ అన్నీ టైట్ చేసుకోవాలి. ఒక్కసారి మనం స్కేల్లో మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుందండి. అదే అది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది రన్నింగ్ వైర్ మాత్రం కొలుచుకోవాలండి. తర్వాత మనం పైకి వెళ్ళే వైర్స్ని మనం కొలుచుకునే అవసరం లేదండి. ఒకసారి జాయిన్ చేసేటప్పుడు కొలుచుకుంటే సరిపోతుంది. చూడండి నాట్స్ అన్నీ వేసిస్తున్నాను మీకు అర్థం కావాలనేసి. చూడండి మళ్ళీ నాట్స్ వేస్తున్నాను. నేనైతే 3rd నాట్ వేస్తున్నాను, మళ్ళీ 4th నాట్ వేస్తాను. వేసేసి మీకు ఎలా వస్తుందనే దాన్ని చూపిస్తానైతే. ఫస్ట్ వచ్చేసి బేస్ అనేది మనం నార్మల్ నాట్స్తోనే వేస్తున్నాము. హైట్ అనేసి మనం 7 కంట్లో వేస్తామండి. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి ఇది బోర్ కొడుతుందని అయితే అనుకోకండి. మీరు క్లియర్గా నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి నేను చూపించినట్టు మొత్తం వేసేసి ఆ కార్నర్ కట్ చేసుకోవాలండి. మనకు సెంటర్ పాయింట్ గుర్తుండాలి కాబట్టి సెంటర్ నాట్ని మనం నాట్ వేసి టైట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు పై వైపు రెండు నాట్లు, కింద వైపు 2 నాట్లు వేసి క్లియర్ చేసుకోవాలి. నేనైతే పై వైపు 2 నాట్లు వేసేసి చూపించానండి. మళ్ళీ ఇప్పుడు రొటేట్ చేసుకొని అదే మళ్ళీ ఇంకో వైపు కింద వైపు ఉంది కదా, దాన్ని అయితే పైకి తిప్పుకొని అదే కొలత తీసుకొని చూడండి నేనైతే నాట్ వేస్తున్నాను. మీకు అర్థం అవుతుంది కదా. నాట్ని టైట్ చేసేసి చూడండి ఈక్వల్గా ఉందా లేదా అనేది మెజర్ చూసుకోవాలండి. చూసేసి చూడండి నేను వేస్తున్నాను కదా, అలాగే మీరు నాట్స్ అన్నీ వేసుకోవాలండి. బేసిక్ నాట్స్తో బేస్ అంతా వేసేసి తర్వాత శివన్ కొండలో వేద్దామండి. చూడండి నేను చూపించినట్టు అంతవరకు వేసేసి ఈ కట్టి పెట్టాం కదా మనం గుర్తు కోసం సెంటర్ వైర్ని, దాన్ని లూజ్ చేసి ఆ వైర్ కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. వేసేసి చూడండి పై వైపు వేసేసి చూపిస్తాను. చూడండి 5 నాట్స్ వేసేసాను. సెంటర్ పాయింట్ ఒకటి, తర్వాత పైన 2 కింద 2 వేసేసాం కదా, 5 నాట్స్ వచ్చేసింది. ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకొని చిన్న చిన్న గ్యాప్స్ చేసుకొని ఆ వైర్స్ని చూడండి నేను చూపించినట్టు టైట్ చేసి పెట్టుకున్నారంటే టైట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి నార్మల్ నాట్ ఎలా వేయాలి. ఫస్ట్ వచ్చేసి శివన్ కన్నుకి నేను 3rd నాట్ దగ్గర తీసుకుంటున్నాను. 3rd నాట్ దగ్గర తీసుకొని చూడండి నేను చూపించినట్టు నార్మల్ నాట్ అంటే ఫస్ట్ మనం పైనకి వెళ్ళే వైర్ని తీసుకొని మర్చిపెట్టి రన్నింగ్ వైర్ని మనకి ఎంత కావాలో అంత గ్యాప్ పెట్టుకొని బ్యాక్ సైడ్ వచ్చేటట్టు అంటే మనకు కావాల్సిన ఖర్చు అనేది బ్యాక్ సైడ్ వచ్చేటట్టు నాట్ వేసి ఆ ఇన్సర్ట్ చేసి టైట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి శివన్ కన్నండి నేను చూపిస్తున్నాను. చూడండి ఈ బాస్కెట్ వేయడానికి ఉంది చూడండి, ఆ గ్రీన్ కలర్ వైర్ని మనకు లెఫ్ట్ సైడ్ మడిచిపెట్టేసి దీన్ని ఈ రన్నింగ్ వైర్ని ట్విస్ట్ చేసి ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. చూడండి నేను చూపించినట్టు ఇన్సర్ట్ చేయండి. చూడండి ట్విస్ట్ చేసి ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, దాన్ని టైట్గా పట్టుకొని ఈ కింద నుంచి వచ్చే వైర్ని రైట్ వైర్ని దాంతో ఇన్సర్ట్ చేసి నాట్ని టైట్ చేసామంటే శివన్ కన్ నాట్ వస్తుందండి. చూడండి అర్థమైంది కదా. నార్మల్ నట్ వేసేటప్పుడు కింద వచ్చింది రన్నింగ్ వైరు, ఇప్పుడు పైన వచ్చింది. చూసారా, కింద వచ్చింది పైన వచ్చింది కదా, అదే మనకు ట్రిక్ అండి. అర్థం కాకపోతే మళ్ళీ చూసి నేర్చుకొని మళ్ళీ వేసి చూపిస్తుంది. చూడండి నార్మల్ నాట్ ఫస్ట్ వేయాలి. అంటే మనకు శివన్ కన్ను ఉన్నప్పుడు పైన వచ్చింది ఈ రన్నింగ్ వైర్, ఇప్పుడు వచ్చేసి కింద వస్తుంది. అంటే ఇప్పుడు నాట్స్ అనేది శివన్ కన్ను నాట్ బేసిక్లో రాదండి. కిందనప్పుడు మనం బాస్కెట్ వేయంగా అంటే పైకి ఇంకో లేయర్ వేస్తాం కదా, అప్పుడు వచ్చేస్తుందండి వైర్. చూడండి మళ్ళీ రన్నింగ్ వైర్ అంటే మనం పైకి బాస్కెట్ ఉంది కదా, దాన్ని వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ మర్చిపెట్టి రన్నింగ్ వైర్ని
వైర్ని ట్విస్ట్ చేసి ఎస్ టైప్లో రప్పించి ఆ హోల్లో ఇన్సర్ట్ చేసి ఈ పై వెళ్తుంది కదా వైర్ని, దాన్ని ఇన్సర్ట్ చేసి నాట్ని టైట్ చేయాలి. చూడండి, నాట్ టైట్ చేస్తే టూ అంటే పేర్గా వస్తుంది, అంటే జతలుగా వస్తుందండి వైరు. చూడండి, జతలుగా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. నార్మల్ నాట్ వేయాలి. ఫస్ట్ వచ్చేసి నార్మల్ నాట్ వేసుకోవాలి. తర్వాత శివన్ కట్ నాట్, అంటే చూడండి మళ్ళీ ఈ వైర్ని ట్విస్ట్ చేసి బ్యాక్ సైడ్ పెట్టుకొని ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా, దాన్ని ఎస్ టైప్లో చేసి ఇన్సర్ట్ చేసి నాట్ని అయితే టైట్ చేయాలి. ఇదేలాగే వస్తుందండి బాస్కెట్ మొత్తము. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అలాగే మీరు మళ్ళీ వేసి నేర్చుకోండి, బాగా వస్తుంది బాస్కెట్. ఒకటి నార్మల్ నాట్, ఆ తర్వాత శివన్ కట్ నాట్, అలా వేస్తూ పోతే మనకి బాస్కెట్ అయితే ఫినిష్ అవుతుంది. మీకు అర్థం కావాలని మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, మళ్ళీ నార్మల్ నాట్ వేయాలి. నార్మల్ నాట్ వచ్చేసి మనకు వైర్ వచ్చేసి శివన్ కట్ వేసేటప్పుడు పై వైపు వస్తుంది రన్నింగ్ వైర్, ఆ నాట్కి పై వైపు. అదే నార్మల్ నాట్ వేసేటప్పుడు కింద వైపు. చూడండి, నార్మల్ నాట్ కింద వచ్చిందా, ఇప్పుడు శివన్ కట్ నాట్ వేయాలని అర్థం. అదే మనకు ట్రిక్ అండి, బాగా అర్థమవుతుంది కదా మీకు. చూడండి, పేరుగా రావాలి. లాస్ట్ వరకు వేసేసి, అంటే ఆ ఎడ్జ్ వరకు వేసేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చి నార్మల్ నాట్ వేసాను. ఇప్పుడు శివన్ కట్ నాట్ వేయాలి. అంటే కింద వైపు వచ్చింది కదా వైరు, కింద వైపు వస్తే శివన్ కట్ నాట్ వేయాలి, పై వైపు వస్తే నార్మల్ నాట్ వేయాలి. చూడండి, ఎడ్జెస్ ఏం తిప్పేదేమి అంత కష్టం కాదండి. చూడండి, నేను క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. చూడండి, మళ్ళీ ఈ మూల అయితే నార్మల్ నాట్ వేసేసాను. ప్రతి మూలకి అలాగే రాదండి, మారుతుంది నాట్ అయితే. చూడండి, నాట్ టైట్ చేశాను కదా. ఇప్పుడు రొటేట్ చేసుకొని చేతిలో గట్టిగా పెట్టుకొని ఈ నార్మల్గా ఉంది కదా, మనం నార్మల్గా ఎలా వేస్తామో అలాగే వేసుకుంటూ వెళ్ళాలండి. ఒకటి నార్మల్ నాటు, ఒకటి శివన్ కట్ నాటు. మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను చూడండి. ఈ కింద గ్యాప్స్ వచ్చేసి మనకి ఎక్కువ వచ్చినట్టు ఉంటుందండి. మనం బాస్కెట్ వేయంగా ఎడ్జెస్ కూడా చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, గ్యాప్ ఉన్నట్టుంది కదా, కానీ ఆ రెండు పేరుగా వచ్చేస్తుందండి, జతలుగా వచ్చేస్తుంది. జతలాగా రెండు జతలు వచ్చినట్టు అన్నీ వస్తుందండి. చూడండి, మూలు తిప్పడం ఎలా అనేది చూపిస్తున్నాను. మూల అయితే తిప్పేసాను. ఇప్పుడు మళ్ళీ శివన్ కట్ నాట్ వేయాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అలా వేయాలి. వేసేసి శివన్ కట్ నాట్ వేసేసి క్రాసెస్ అన్ని తిప్పాలండి. చూడండి, నార్మల్ నాట్, శివన్ కట్ నాట్, ఇలా వేసుకుంటూ బాస్కెట్ అంతా మనం మళ్ళీ ఫస్ట్ వేసాం కదా, అంటే కార్నర్స్ అన్నీ తిప్పేది చూపిస్తాను. ఆ కార్నర్స్ అన్నీ తిప్పేసి తర్వాత ఎలా వేయాలనేదాన్ని చూద్దామండి. చూడండి, చూడండి, సెకండ్ కార్నర్ కూడా తిప్పేసామండి. ఏమంత కష్టం ఉండదండి కార్నర్ తిప్పడం. మనం నార్మల్ బేస్ వేసినట్లే నార్మల్గా మనం బాస్కెట్ వేసేటట్టే వేయాలి. మీకు అర్థం కాకపోతే నేను ముందు వీడియోస్లో అప్లోడ్ చేశాను, ఆ వీడియోస్ అన్నీ చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశానండి. చూడండి, మళ్ళీ అంతవరకు వేసేసి మళ్ళీ చూపిస్తాను. చూసారా, ఈ ఎడ్జ్ మళ్ళీ వచ్చిందా, ఎడ్జ్ వేసేసి చూడండి. ఇక్కడైతే ఇప్పుడు వచ్చేసి థర్డ్ కార్నర్ మూడవ కార్నర్ తిప్పుతున్నాము. ఇక్కడ వచ్చేసి శివన్ కట్ వచ్చింది. ఫస్ట్ చూడండి, నాట్ వేయడం, శివన్ కట్ వేయడం అనేది క్లియర్గా అయితే నేను చూపించాను కదండి, అదే అయితే మీరు చూసుకోండి. ఇక్కడ కానీ స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. చూడండి, నేనైతే ఇప్పుడు ఫోర్త్ కార్నర్ దగ్గరికి వచ్చేసాను. ఫోర్త్ కార్నర్ దగ్గరికి చూడండి శివన్ కట్ ఎలా వేయాలంటే చూపించాను. మీకు అర్థం కాకపోతే నేను వీడియోస్ అయితే చాలా చేశానండి, శివన్ కట్ ఎలా వేయాలనేసి రీసెంట్గా. ఆ షార్ట్స్ అన్నీ చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో అయితే నేను తొందరగా చూపిస్తున్నానండి, మీకు అర్థమవుతుందనేసి, ఎందుకంటే లెంతీగా అయిపోతుంది కదా. నేను ఒకటికి 2 సార్లు ఎలా వేయాలనేది చూపించాను. ఇప్పుడైతే ఫోర్త్ కార్నర్ తిప్పేసామండి. చూడండి, తిప్పేసి ఇప్పుడు వచ్చేసి నేను ఇది చూపించేస్తాను చూడండి మీకైతే. ఇప్పుడు వచ్చి లాస్ట్ వచ్చేసి శివన్ కట్లో ఎండ్ అయింది. ఇప్పుడు మనము ఎలా అయితే మనం ఆ లేడర్ నట్ వేయాలా అనేదాన్ని చూపిస్తానండి. కార్నర్ అంటే చూడండి చూపించినట్టు ఈ రెండు ఉన్నాయి కదా నాట్స్ని ఒకే దాంతో కలపాలి. మనకు శివన్ కట్ నాట్ అంటే చూడండి టూ పేరుగా వచ్చిందా, రెండు జతలుగా వచ్చాయా లేదా అనేదాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైనా వైర్ వదిలేసారా లేదు నాట్ తిప్పేశారా అనేదాన్ని ఒకసారి చూసుకొని నాట్ అనేది
మనము ఒకే నాట్తో ఇన్సర్ట్ చేసేయాలి. చూడండి లేడర్ నాట్ ఎలా వేయాలనేది నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి రన్నింగ్ వైర్ని లోపల వైపు మడిచిపెట్టుకోవాలి. ఈ నాట్ వేసాం కదా ఫస్ట్ నాట్, ఆ నాట్ని లూజ్ చేయాలండి. లూజ్ చేసి కింద నుంచి పైకి నొక్కామంటే ఆ నాట్ అనేది పైకి వైపు లూజ్ అవుతుంది. ఈ మనం రన్నింగ్ వైర్ మర్చిపెట్టాం కదా, ఆ వైర్ని ఆ లూప్లో ఇన్సర్ట్ చేయాలి. ఆ వైర్ ఉంది కదా మనం నాట్ లూజ్ చేసిన వైర్, ఆ వైర్ని మనం క్రియేట్ చేసిన అంటే రన్నింగ్ వైర్ లూప్ క్రియేట్ చేసాం కదా, దాంతో ఇన్సర్ట్ చేసి నాట్ని అయితే టైట్ చేయాలండి. ఎటు వెళ్ళే వైర్ని అటువైపు మనం టైట్ చేసామంటే నాట్ మీద నాట్ వచ్చేస్తుంది. చూడండి నేను ముందు వైర్ వదిలాను కదా, ఆ వైర్ని మీరు ఎటు వెళ్తుందో అటు అయితే మీకు ఎంత దూరం చెక్కగలుగుతారో అంత దూరం చెక్కేయండి. అంతే, మీకు వీడియో అయితే అర్థమవుతుంది కదా. చూడండి కనిపిస్తుందా, ఎంత దూరం అయితే అంత దూరం వీలైనంత దూరం చెక్కేయండి. ఒక 5-6 నాట్స్ వరకు మీరైతే ఆ నాట్ని చెక్కేయచ్చు. నాకైతే చూడండి ఇంత దూరం వచ్చింది, కొద్దిగా ఎక్కువ ఉంది అనిపించింది, కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి చూపిస్తాను. చూడండి కట్ చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఆ రన్నింగ్ వైర్ని మనము చూడండి కార్నర్ చూడండి కరెక్ట్గా సరిపోయిందా, ఆ కార్నర్ నుంచి ఇటువైపు సైడ్లో మనం ఫస్ట్ నాట్ ఫిక్స్ చేసాం కదా, ఆ పక్క నాట్లోకి తీసుకురావాలి. ఇప్పుడు వచ్చేసి నార్మల్ నాట్ వేయాలి. మనం కింద వైపు ఏ వైర్ వేసామో చూసుకోవాలండి. కింద వచ్చేసి శివన్ కన్ వేసాం కదా, ఇప్పుడు వచ్చేసి నార్మల్ నాట్ వేయాలండి. చూడండి నార్మల్ నాట్ వేసామంటే ఆ 2 పేర్ ఉండింది కదా, ఆ 2 పేర్స్ మధ్యలో తెచ్చామంటే వైర్ సరిపోతుందండి క్రాస్గా. ఇంకోసారి కూడా చూపిస్తున్నాను చూడండి ఎలా వేయాలి అనేది శివన్ కన్ నాట్. చూడండి నాట్ అయితే టైట్గా పట్టుకోవాలి. చూడండి శివన్ కన్ ట్విస్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలి. టైట్ చేసేసి చూపిస్తాను చూడండి. చూడండి శివన్ కన్ అయితే కింద సైడ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నార్మల్ నాట్ వేస్తున్నాను. మీకు అర్థం కావాలనేసి నేను చూపిస్తున్నానండి. చూడండి శివన్ కన్ నాట్ మీకు బాస్కెట్ వేస్తూ ఉంటే మీకు శివన్ కన్ నాట్ ఎలా వేయాలనేది అర్థమవుతుందండి. చూడండి మీకు అర్థమయ్యేనట్లే చూపిస్తున్నాను. సో మీకు వచ్చేసి వీడియోస్ అన్నీ మీరు అడిగినవే అండి, ఫుల్ ట్యుటోరియల్ వేయమని, అందుకే నేను మేక్ చేస్తున్నాను. ఫుల్ ట్యుటోరియల్ అయితే వేసాను. మీకు ఇంకా ఏ వీడియోస్ అయినా కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ కొన్ని వీడియోస్తో వేస్తాను. చూడండి శివన్ కన్ అయితే అందంగా కనిపిస్తుంది కదా. నేను చెప్పినట్టు గ్యాప్స్ అనేది కింద వైపు ఫస్ట్ లేయర్ వేసేటప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది. అదే మీరు పైకి వేస్తూ వెళ్తుంటే శివన్ కన్ అనేది కనిపిస్తుందండి. ఆ చుట్టూ వేసుకొచ్చేసి మనం మళ్ళీ స్టార్ట్ చేసాం కదా, అక్కడ వరకు తెచ్చేస్తాను. చూడండి తెచ్చేసి చూడండి నాట్ అయితే ఫినిష్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ లేడర్ నాట్ అంటే ఎలా వేయాలో చూద్దామండి. నాట్తో నాట్ ఎలా కలపాలో అనేది నేను చూపిస్తాను. ఒకరైతే అడిగారండి లేడర్ నాట్ వన్స్ వేస్తే సరిపోతుందని. సరిపోదండి, చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. మళ్ళీ లేడర్ నాట్ అనేది బ్యాక్ సైడ్ రన్నింగ్ వైర్ని చిన్నగా బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. అంటే లోపల వైపు తిప్పేసి పెట్టుకొని ఆ నాట్ ఫస్ట్ వేసాం కదా, ఆ నాట్ని లూజ్ చేసి నాట్ని పైకి నొక్కాలి. నొక్కితే లూజ్ అయిపోతుందండి. లూజ్ అయిన దాంతో మనం ఈ మడిచిపెట్టిన రన్నింగ్ వైర్ని ఇన్సర్ట్ చేసేసి ఆ ఫస్ట్ లూజ్ చేసాం కదా నాట్, దాన్ని తీసుకొచ్చేసి ఆ వైర్ని ఆ లూప్లోకి వేసేయాలండి. చాలా లూజ్ చేయకండి, కొద్దిగా లూజ్ చేసి వేయండి, లేదంటే నాటు విడి వచ్చేస్తుంది. విడి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం, మళ్ళీ నాటు వేయాలి. కొద్ది కష్టంగా ఉంటుంది. వేసే వాళ్ళకైతే అది ఎలా వేయాలనేది అర్థమవుతుంది, కానీ మనకైతే కొంచెం కష్టం ఉంటుంది బిగినర్స్కి అయితే. ఓకేనా, చూడండి మళ్ళీ క్రాస్గా తెచ్చుకోవాలి. నేను చెప్పాను కదా 2 పేర్ ఉంది కదా, 2 పేర్ అంటే 2 జతలుగా ఉంది కదా, ఆ జతల మధ్యలో మనం వైర్ తెచ్చి మళ్ళీ నార్మల్ నాట్ వేయాలి. మనం ఫస్ట్ వచ్చేసి నార్మల్ నాట్ స్టార్ట్ చేస్తే శివన్ కన్లో ఎండ్ అవుతుంది. మళ్ళీ మనం పైకి స్టెప్ వెళ్ళాలంటే అప్పుడు వచ్చేసి శివన్ కన్ నాట్ కాకుండా నార్మల్ నాట్ వస్తుంది. కింద మనం ఏ నాట్ వేసామో దానికి ఆపోజిట్ నాట్ వేయాలి. ఫస్ట్ అయితే మనం కింద వచ్చేసి నార్మల్ నాట్ వేసి ఉంటాం కదా, దాన్ని మనం క్లోజ్ చేసేస్తాం. తర్వాత మనకి ఆపోజిట్లో తెస్తాం కదా, అంటే సైడ్లో తెచ్చి ఉంటాం కదా, ఆ సైడ్ గ్యాప్లో తెచ్చి ఉండేదాన్ని కింద ఏ నాట్ ఉందో చూసుకొని ఫస్ట్ శివన్ కన్ ఉంటుంది, తర్వాత
నార్మల్ నాట్ వేయాలి. అలా మనం చూసుకుంటూ ఒక్కొక్క వైర్ని జతలుగా వేసుకుంటూ వెళ్ళామంటే మీకైతే అర్థమవుతుంది. సరేనా? నాట్స్ అన్నీ వేయాలండి. బాస్కెట్ మొత్తం ఇలానే వేయాలి. చూడండి నేను చూపించినట్టు అన్నీ వేసేసి బాస్కెట్ కనిపిస్తుందో శివన్ కన్నా అయితే క్లియర్గా కనిపిస్తుందండి. నాకైతే క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఎలా ఉందని అని చెప్పండి. బాస్కెట్ మొత్తం వేసేసి చూపిస్తాను. చూడండి బాస్కెట్ అయితే ఫినిష్ చేసేసాను. చూడండి 14 నాట్స్ వేసానండి. 14 నాట్లు వేసాను. అదైతే సరిపోతుందండి. ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఫినిష్ చేసేసి ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి లేడర్ నాట్ వేయాలి. లేడర్ నాట్ వేసి ఫినిష్ చేయాలండి. నార్మల్ ఫస్ట్ ఇప్పుడు నాట్స్ 2 నాట్స్ పెట్టానండి మీకు చూపించాలనేసి. ఫస్ట్ చూడండి నార్మల్ నట్, తర్వాత శివన్ కన్ లాస్ట్ ఏంటండి శివన్ కన్. చూడండి మళ్ళీ ఎలా వేయాలో చూపిస్తున్నాను. చూడండి నాట్ అయితే శివన్ కన్ నాట్ వేసేసాను. ఇప్పుడు లేడర్ నాట్ ఎలా వేసి ఫినిష్ చేయాలో చూపిస్తానండి. చూడండి రన్నింగ్ వైర్ అంటే ఈ గ్యాప్ ఉంది కదా ఫిల్ చేయాలి. రన్నింగ్ వైర్ని లోపల వైపు మడిచిపెట్టేసి ఆ పక్క నాట్ ఉంది కదా ఫస్ట్ వేసిన నాటు ఆ నాట్ని లూజ్ చేసేసి పైకి నొక్కామంటే నాట్ అనేది లూజ్ అవుతుంది. లూజ్ అయిన నాట్లో మనం ఈ రన్నింగ్ వైర్ మర్చిపెట్టాం కదా దాన్ని ఇన్సర్ట్ చేయాలి. చూడండి క్లియర్గా అర్థం కావాలని మీకు చూపిస్తున్నాను. దాని లోపలికి మనం పైకి వెళ్తున్న వైర్ని ఇన్సర్ట్ చేసి నాట్ని అయితే టైట్ చేయాలండి. చూడండి నాట్ని టైట్ చేసి మనకు చెక్కడానికి ఎంతైతే కావాలో అంత దాన్ని మాత్రం మనం పెట్టుకొని కట్ చేయాలండి. చూడండి నాట్స్ అన్ని క్లీన్గా వచ్చింది కదా, ఎక్కడా కానీ నాట్ అనేది మిస్ కాలేదు, నీట్గా అయితే వచ్చింది. శివన్ కన్ అయితే క్లియర్గా అయితే అనిపిస్తుంది. చూడండి లేడర్ నాట్ అనేది ఎంత నీట్గా వచ్చింది కదా. లేడర్ నాట్ చూడండి నేను చెప్పాను కదా లేడర్ నాట్ ఎలా వేయాలనేది. క్రాస్గా మనం పట్టుకుని వచ్చినామంటే లేడర్ నాట్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఆ కట్ చేసిన వైర్ని ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం అయితే మనం ఇన్సర్ట్ చేసేస్తామండి. నాకైతే ఫస్ట్ నాట్ నుండే కాకుండా ఆ తర్వాత నాట్ ఉంది కదా సెకండ్ నాట్ నుండి ఇన్సర్ట్ చేయాలండి. ఫస్ట్ నాట్లోనే ఇన్సర్ట్ చేస్తే నాట్ అనేది లూజ్ అయిపోతుంది, వేయడం కష్టమవుతుందండి. చూడండి నేను చూపించినట్టు నేను ఎలా అయితే రన్నింగ్ వైర్ లేడర్ నాట్ వేసి తీసుకొచ్చానో అదే సైడ్లో నేను చెక్కుతున్నాను. చెక్కేసి ఎక్స్ట్రా ఉంటే నాట్ని వైర్ని కట్ చేసేయాలండి. మనకి ఒక 6 or 5, 7 అంత దూరం మనం తీసుకున్నామంటే సరిపోతుందండి. చూడండి ఇప్పుడైతే బాస్కెట్ అనేది ఇలా ఉంది కదండి. ఇప్పుడు మనం ఈ పైనుండే వైర్స్ని చూడండి నేను చూపించినట్టు వదిలేసి ఈ పక్క ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ అంటే ఈ వైట్ కలర్ ఉంది కదా క్రీమ్ కలర్ వైర్ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఏ నాట్ ఉందో అనేది చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బేసిక్ నాట్ ఉంది, నేను వచ్చేసి ఇప్పుడు శివన్ కన్ నాట్ వేస్తాను. నార్మల్ నాట్ ఉంది, ఇప్పుడు శివన్ కన్ నాట్ వేసేసి నాట్ అనేది టైట్ చేయాలి. చూడండి టైట్ చేసి మనం చెక్కడానికి ఎంత అయితే అవుతుందో దాన్ని వదిలేసి ఖర్చు ఇంకా నాట్ వేసుకుంటూ వెళ్ళాల్సింది. నార్మల్ నాట్ శివన్ కన్ నాట్ అలా వేసుకుంటూ వెళ్తే లాస్ట్కి కూడా శివన్ కన్ నాటే వస్తుందండి. దాన్ని ఎండ్ చేసి వైర్ని కట్ చేసేయాలి. చూడండి నేను స్పీడ్గా అయితే చూపించేస్తా ఉన్నాను, వీడియో అనేది లెంత్ అవుతుందనేసి. ఓకేనా? చూడండి ఇలా అంతా వేసుకుంటూ ఆ లాస్ట్ వరకు వేసుకొని వెళ్ళిపోవాలి. చూపించాను కదా ఈ వైర్ ఎంతవరకు ఉందంటే అంతవరకు మాత్రమే వేయాలి. వేసేసి చూపిస్తాను చూడండి. వేసేసి కట్ చేసుకోవాలి. మనకి ఎంత చెక్కడానికి వీలవుతుందో అంత పెట్టుకొని కట్ చేసి ఆ వైర్స్ అన్నిటినీ ఇటు వెళ్ళే అంటే ఈ సైడ్ వెళ్ళే వైర్ని నెక్స్ట్ నాట్ నుండి చెక్కేయాలి. నెక్స్ట్ నాట్ నుంచి చెక్కేసి ఈ వైర్ మాత్రం ఈ ఒక్కటి ఆ సైడ్ వెళ్ళాము కదా అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నదాన్ని మొత్తాన్ని అలా చెక్కేసి ఫోల్డ్ చేసి అంటే ఒక నాట్ వదిలేసి చెక్కాలండి. నేను చూపిస్తాను చూడండి మీకు అర్థం అయ్యేదందుకు అనేసి. ఇప్పుడు నేను 3 వైర్స్ పెట్టేసి చూపిస్తున్నాను. ఫస్ట్ నాట్, సెకండ్ నాట్, థర్డ్ నాట్లో మనం ఇన్సర్ట్ చేయాలి. చూడండి లోపలికల్లా చూపిస్తాను. ఫస్ట్ నాట్ వదిలేసి సెకండ్ నాట్ నుంచి సెకండ్ నాట్ కూడా వదిలేసి థర్డ్ నాట్లో ఇన్సర్ట్ చేయాలి. చూడండి మడుచుకునేసి ఎటు వెళ్తుందో అటు ఇన్సర్ట్ చేయాలి. ఒకసారి ఇటువైపు ఒకసారి అటువైపు
అలా స్ట్రైట్గా చెక్కినామంటే నీట్గా వస్తుంది. ఒక 6 ఆర్ 7 అంటే 5 ఆర్ 6 కూడా మీరు చెక్కేసి వైర్ మిగిలితే క్లీన్గా కట్ చేసేయండి. చూడండి నేను చెక్కుతున్నాను కదా, అలా మీరు నీట్గా చెక్కేయండి. నీట్గా చెక్కేసి వైర్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఎడ్జెస్. చెక్కేసిన తర్వాత ఆ చెక్కేసి లేడర్ నట్ చూడండి ఎంత క్లీన్గా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ వేయాలి. ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. చెక్కడానికి వైర్ వదిలేసి మనం స్టార్ట్ చేయాలి. చూద్దాము. చూడండి చెక్కడానికి నాట్ ఇప్పుడు వచ్చేసి శివన్ కండ్లా ఉంది. ఈ నాట్ చూసుకోవాలి, ఏ నాట్లో ఉందనేదాన్ని చూసుకొనేసి తర్వాత ఏం నాట్ వేయాలి అనేదాన్ని పైన కల్లా చూసుకొని వేయాలండి. నేను మడిచిపెట్టుకున్నట్లు మడిచిపెట్టేసి మీరు వైర్ని ఇలా టైట్ చేశారంటే, ఇన్సర్ట్ చేసి టైట్ చేశారంటే నార్మల్ నాట్ వచ్చేస్తుంది. మనకి ఖర్చు ఎంత కావాలో అంత పెట్టుకొని నాట్ని టైట్ చేసామంటే సరిపోతుందండి. నాకైతే ఎక్కువ ఉందనిపించింది, దానికి నేను కొంచెం లూజ్ చేసి రన్నింగ్ వైర్ని ఈడ్చుకుంటున్నాను. ఓకేనా. రన్నింగ్ వైర్ చూడండి, రన్నింగ్ వైర్తో మళ్ళీ శివన్ కన్నాటు వేస్తున్నాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి ఇలా అన్నీ వేసుకోవాలండి. వేసేసి ఆ లాస్ట్ వరకు వేసేసి నేను చూపిస్తాను. ఆ లాస్ట్ వరకు ఎంత వస్తుందో అంతవరకు వేసి నార్మల్ నాటే వస్తుందండి అక్కడ కూడా. అలా వేసేసి మనము ఇన్సర్ట్ చేయాల్సిందే. అన్నీ పైకి ఒక 8 నాట్స్ వరకు మనం వేయాలి. చూడండి నాట్ని మాత్రం తప్పిచ్చేసారంటే మీకు నాట్ అనేది బాస్కెట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. చూడడానికి ఎక్కడో మిస్టేక్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ నీట్గా వేసుకుంటూ పోవాలి. ఇప్పుడైతే చూడండి నేను చెక్కడానికి వైర్ వదిలేసి కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి శివన్ కన్ వేయాలి. ఫస్ట్ నార్మల్ నాట్ వేసాం కదా, దానికి పైన మనం శివన్ కన్ వేయాలి. చూసారా నేను ఎలా మర్చిపెట్టుకున్నానో అలాగే మీరు మడిచిపెట్టి నాటు వేశారంటే వచ్చేస్తుందండి. చెక్కడానికి ఎంత కావాలో అంత వదిలేసి మనం నాట్స్ వేసుకుంటూ పోవాల్సిందే. ఒకటి శివన్ కన్, ఫస్ట్ మీరు శివన్ కన్ను వేస్తే తర్వాత నార్మల్ నాటు, తర్వాత శివన్ కన్ను, తర్వాత నార్మల్ నాటు. అదే మీరు ఫస్ట్ నార్మల్ నాటు వేశారంటే ఫస్ట్ శివన్ కన్ను, తర్వాత ఫస్ట్ నార్మల్ నాటు, తర్వాత శివన్ కన్ను, తర్వాత నార్మల్ నాటు, అలా వేసుకుంటూ పోవాలి. సరేనా. చూడండి నేను వేసేసి 10 నాట్స్ వేయాలండి. అలా మనకు పైన వైర్ చెక్కడానికి ఎంతైతే వీలవుతుందో అంతవరకు పెట్టుకొని అన్ని నాట్స్ ఎన్ని నాట్స్ వస్తే అన్ని నాట్స్ వేసుకోవచ్చు. నాకైతే 10 వచ్చింది. 10 సరిపోతుంది అనుకుంటున్నాను. చూడండి నేను ఫోల్డ్ ఎలా చేస్తున్నానో అలా చెక్కాలి మీరు. చూడండి నేను చెక్కి చూపిస్తాను. ఈ క్రీమ్ కలర్ ఉంది కదా, దాన్ని నేను చూడండి ఇటువైపు చెక్కినామంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది. అదే నిలువుగా చెక్కామంటే చాలా కష్టమవుతుందండి. చూడండి నేను ఎన్ని నాట్స్కి వెళ్తే అన్ని నాట్స్కి నేను చెక్కేస్తున్నాను. మీ చేత ఎన్ని నాట్స్కి చెక్కడానికి అవుతుందో అన్ని నాట్స్కి చెక్కేసి వైర్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫస్ట్ ఆ వైర్ని, సెకండ్ ఈ వైర్ని చెక్కేసి చూడండి ఎట్లా చెప్తున్నాను అనేదాన్ని. బాస్కెట్ నీట్గా రావాలంటే మీరు చెక్కేదాన్ని బట్టే ఉంటుందని. మీరు బాస్కెట్ వేశారన్నది ఒక పెద్ద విషయం అంటే దాన్ని క్లీన్గా నీట్గా చెక్కడమే పెద్ద విషయం అండి. నీట్గా చెక్కితేనే మనకి చాలా లుక్గా ఉంటుంది బాస్కెట్ ఫినిష్ చేసినట్టు. చూడండి అలా చెక్కేసి ఇటువైపు అలాగే చెక్కేసి తర్వాత ఇటువైపు ఉన్నదాన్ని పై వైపు ఉన్నదాన్ని చెక్కాలండి. ఓకే, ఒక్క నాట్ వదిలేసి తర్వాత నాట్ నుంచి చెక్కాలి. సరేనా. చూడండి నేను మొత్తం క్లీన్గా చెక్కేసాను. చూసారా ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా ఉంది. మీరు కూడా చెక్కడమే ఉండేది మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటంటే బాస్కెట్లు అంతా బాస్కెట్ వేసేస్తాం, దాన్ని చెక్కడం ఎలా అని తెలియదు కదా. నీట్గా చెక్కామంటే నీట్గా వస్తుంది. దీనికి హ్యాండిల్ వేసాను కదండి. హ్యాండిల్ వచ్చేసి 8.5 ఫీట్స్ తీసుకోవాలి. స్కేల్లో 2 వైర్స్ అండి. చూడండి 8 ఫీట్స్ 15 ఇంచెస్ 15 సెంటీమీటర్స్. ఓకేనా. ఇలా తీసుకొని 2 వైర్స్ తీసుకోవాలండి. 2 వైర్స్ని సమానంగా పెట్టుకొని ఇప్పుడు 5 బేస్ వేసాం కదా, అది పైకి వచ్చింది కదా, అలానే బాస్కెట్ పైకి వచ్చింది కదా, సెకండ్ నాట్లో ఇన్సర్ట్ చేయాలండి. ఫస్ట్ నాట్ వదిలేసి సెకండ్ నాట్లో చూడండి నేను ఇన్సర్ట్ ఎలా చేస్తున్నానో మీరు
అలానే ఇన్సర్ట్ చేయండి. ఒక నిలువు కన్ను ఒక అడ్డు కన్ను ఉంది కదా, ఆ అడ్డు కన్నులో నేను చెక్కి నిలువు కన్నులో ఈడుస్తున్నాను. సెంటర్గా ఉన్న దాంతో ఈడ్చుకోవాలి. ఈడ్చేసి ఇక్కడ నేను చూడండి కరెక్ట్గా ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా మీరు చూడండి. ఫస్ట్ సెంటర్లో ఉన్న వైర్ని తీసుకోండి. సెంటర్లో 2 వైర్స్ ఉన్నాయి కదా, దాన్ని దాని మీద ఒకటి పెట్టుకొని తర్వాత కింద వైపున వచ్చేటట్టు పెట్టుకోవాలి. పక్కన ఉన్న వైర్ రైట్ సైడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని పై వైపు వచ్చి కింద వైపు నుంచి వచ్చింది కదా, దానికి కింద పెట్టాలి. అంటే జడ ఎలా అయితే అల్లుతామో అలానే అల్లాలండి. చూడండి ఫస్ట్ మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ఉన్నదాన్ని ఇంటులా పెట్టేసి తర్వాత కింద ఉన్న పక్కన్న వైర్ని కింద పెట్టేసి ఈ ఎడమ చేతిలో ఉన్న వైర్ని పై పెట్టి మళ్ళీ కుడి చేతి వైపు తీసుకున్నాం కదా, దానిపైన పెట్టాలి. టైట్గా పట్టుకొని ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్లో ఉంది కదా పై వైపు వచ్చిన వైరు, దాన్ని మన లెఫ్ట్ హ్యాండ్ దగ్గర తీసుకొని 2 వైర్స్ సెంటర్లో తీసుకోవాలి. 2 వైర్స్ సెంటర్లో తీసుకొని మళ్ళీ రైట్ హ్యాండ్కే తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో పై వైపు ఉంది కదా, ఆ వైర్ని తీసుకొచ్చి ఈ రైట్ హ్యాండ్లో 2 వైర్స్ ఉన్నాయి కదా, ఆ సెంటర్లో మనం మళ్ళీ నాట్ని అంటే ఆ వైర్ని తీసుకోవాలి. మళ్ళీ అలానే మనం తీసుకుంటూ రావాలి. ఈ హ్యాండిల్ అంతా ఇలానే ఫినిష్ చేయాలండి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఈ విధంగానే అల్లాలండి. జడ అల్లనట్టే ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. చూడండి అల్లుతున్నాను. మీరు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసి నేర్చుకోండి. చూడండి ఎంత నీట్గా అయితే అంత నీట్గా వస్తుంది. అయితే సన్నగా వస్తుందండి. బ్యాగ్ మోయగలదు, ఆ బ్యాగ్ అయితే మోయగలుగుతుందండి ఈ వైర్ హ్యాండిల్. చూడండి చూసారా ఎంత నీట్గా వేసేసాను అనేసి. చూడండి మొత్తంగా అల్లేసాను. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాను, అలానే అల్లుకుంటూ లాస్ట్ వరకు అల్లేసాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఏ నాట్స్లో ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఇటువైపు మనం 2 నాట్స్ వదిలేసే కదా ఇన్సర్ట్ చేసామో, అదేవిధంగా 2 నాట్స్ వదిలేసి ఒక స్ట్రైట్ ఒక అడ్డు కన్ను ఉంది కదా శివన్ కన్ను, అందులో ఇన్సర్ట్ చేసేసి లోపల వైపు ఈడ్చిపట్టి ఒక ముడి అనేది వేయాలండి. ముడి వేసేసి దాన్ని టైట్గా ముడి వేసేసి చెక్కాలి. చూడండి నేను వేసినట్లు ఒక్క ముడి వేసేసి టైట్గా ఈడ్చిపట్టేసి ఆ నాట్స్ని ఉన్నాయి కదా వైర్స్, ఆ వైర్స్ని లోపల వైపు ఎటు వెళ్తే అటు చెక్కేయాలి. నేనైతే స్ట్రైట్గానే చెక్కుతా ఉన్నాను. స్ట్రైట్గా చెక్కితేనే అది నీట్గా వస్తుంది. మనం సైడ్లో చెక్కామంటే ఆ శివన్ కన్ అనేది కనిపించకుండా వెళ్ళిపోతుందండి. చూడండి ఎలా చెక్కుతున్నానో మీరు అలాగే చెక్కేసి ఒక 5 or 6 నాట్స్కి చెక్కేసి దాన్ని కట్ చేసేయండి. ఓకేనా. చెక్కేసి చూపిస్తాను. చూడండి చెక్కేసాను, నీట్గా అయితే వచ్చేసిందండి. చూడండి బాస్కెట్కి నేను పిన్ కూడా అటాచ్ చేసానండి. పిన్ వచ్చేసి ఏం లేదండి, చాలా కష్టమంతా లేదు. మనం 21 వైర్స్ తీసుకున్నాం కదా, 21 అటువైపు 10 ఇటువైపు 10 వదిలేసి ఈ నార్మల్ మనము బటన్స్ వేస్తాం కదా, ఆ బటన్స్ లాగానే ఉంటాయి కొక్కీలు, వాటిని ఫోల్డ్ చేసి మనం కుట్టేసామంటే సరిపోతుందండి. చూసారా నేను ఫోల్డ్ చేసిన దగ్గర కనిపిస్తుంది అనేసి ఆ బటన్ను నేను ఫ్లవర్ ఒకటి చేసి పెట్టానండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. బాస్కెట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.